హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మనం సింపుల్గా చేసుకునే ఒక ఫ్రైడ్ రైస్ రెసిపీ చూడబోతున్నామండి. చాలా సింపుల్గా అప్పటికప్పుడు టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి లేజీగా అనిపించి వంట చేయనప్పుడు కానీ, లేదా కర్రీ ఏం చేయాలనిపించినప్పుడు కానీ అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసేసుకోవాలి. ఈ వెల్లుల్లి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఈ ఫ్రైడ్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. కాస్త మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగని మాడకూడదండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకటి చాప్ చేసి పెట్టుకుంటూ ఆనియన్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒకటి మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఈ ఆనియన్ కూడా కాస్త మనం ఫ్రై చేసుకోవాలి. మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవసరం లేదండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని ఇందులోకి మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బీన్స్ అలాగే క్యాప్సికమ్, క్యారెట్ యాడ్ చేశాను. ఈ ప్లేస్లో మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. క్యాబేజ్ యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ పీస్ లేదా ఆలు ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మరి మెత్తగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం క్రంచీగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్లోకి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా చక్కగా మనకి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ వేసుకోవాలండి. దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అండ్ కలర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి లేదా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ సోయా సాస్ వేసిన తర్వాత కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్, ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసేసుకొని ఇదంతా కూడా చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు ఇదంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నేను ఇక్కడ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను. మీరు ఇంట్లో వాడే నార్మల్ రైస్తో కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. చూడండి, ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా చక్కగా మనకి మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఆ వెజిటేబుల్స్ అలాగే కారం మసాలా అంతా కూడా మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్కి పట్టేలా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇందులో గార్లిక్ చాప్ చేసి వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అప్పటికప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదండి. ఇది లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేయడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సైడ్ డిష్గా ఎలాంటి కర్రీ అవసరం లేదు. కేవలం మనం రైతాతో సర్వ్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేయడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ ఫ్రైడ్ రైస్ మనకి రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసాం కాబట్టి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి వెంటనే మన మామ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.